నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు. పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే, ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? బంగారులో ఇత్తడి కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు, రాగిలో బంగారు కలుపుతాడా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు కలిపి నేను లబ్ధి పొందుతానా? చూసారు ఏమంటున్నాడు? ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు గాని రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి? పంది కొవ్వు బంగారం అంట, బీఫ్ టారో బంగారం, బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి, దుర్మార్గుడా, పాపాత్ముడా, ఏం మాట్లాడుతా ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట, బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్ట్? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం. ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు. 1200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. ఏంటో మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్ లో చూడండి యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి. చదవటానికి నాకు చాలా బాధగా ఉంది. 70-80 రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ తీసుకొచ్చి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కుర్తి కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా? విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. For more updates, please subscribe and share We Talk TV.